శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈరోజు మనం శ్రీ శంకర భగవత్పాదులు రచించిన కళ్యాణ వృష్టి స్తవంలోని 5-6 శ్లోకాలు అర్థసహితంగా నేర్చుకుందాం. హ్రీంకారమేవ తవ నామ గృణాంతి వేదాః మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే త్వత్సంస్మృతవ్యమభటాభిభవం విహాయ దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః. త్రికోణమే నివాసంగా గల తల్లి త్రిపుర సుందరి, ముచ్చటైన 3 కనులతో వెలుగొందు మాత, నీ యొక్క హ్రీంకార మంత్రాన్ని వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వదా నిన్ను స్మరించు భక్తులు యమదూతలను తిరస్కరించి దిక్పాలకులతో కలిసి నందనవనంలో విహరిస్తూ ఉంటారు తల్లి. హంతుః పురామధిగళం పరిపీయమానః క్రూరః కథం న భవితా గరలస్య వేగః నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం దేహస్య సస్వదమృతాప్లుత శీతలస్య. శ్రీమాత, ఎల్లకాలము అమృతముతో తడుపబడుచున్న నీ దివ్య శరీరము మహేశ్వరుని అర్ధ శరీరమై తాపాన్ని ఉపశమింప చేయకపోతే త్రిపురాంతకుడైన శంకరుడు కంఠం నిండా త్రాగిన హాలాహలం యొక్క తీవ్రత ఎంత మహాపకారి అయి ఉండేదో కదా అంటున్నారు శంకరులు. శ్రీమాత్రే నమః.